కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు ఆపై ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భ విచిత్తి. ఖమ్మం జిల్లా చింతకాలంలో ముగ్గురిపై కేసు, పరారీలో ప్రధాన నిందితుడు. మనం గతంలోనే చెప్పుకున్నాం, ఈ దొంగ వేషాలు వేస్తూ మెడికల్ డిపార్ట్మెంట్లలో డాక్టర్లుగా, కొంతమంది ఆర్ఎంపీలుగా ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ సామాన్య జనంతో ఆడుకుంటున్నారు. ఈ ఏం తెలియనటువంటి మెడికల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేనటువంటి సామాన్య జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆడుకునే ప్రయత్నం ఈ లంగలు చేస్తున్నారు, ఈ దొంగలు చేస్తున్నారు. ఇట్లాంటి ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి ఈ వెధవల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి, ఖచ్చితమైనటువంటి శిక్షలు వేయాలి. మళ్ళీ ఇంకోటి చేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు మనం నవీన్ చదివింది ఏంది? ఇప్పటిదాకా ఆసుపత్రులలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దు ఎక్కడ కూడా అని చెప్పేసి ప్రభుత్వం ఒక సీరియస్గా యాక్షన్ తీసుకొచ్చింది. కానీ అది హాస్పిటల్లో చేస్తే కొన్ని ఇల్లీగల్గా చేస్తున్నారు, దాన్ని కూడా గుర్తిస్తే సీజ్ చేస్తున్నారు. దాన్ని గుర్తించిన ఈ లంగ దొంగలు, ఈ బట్టెవాజుగాళ్ళు ఒక కారు కొని ఆ కారులో స్కానరు, కంప్యూటరు, ఈ అల్ట్రాసౌండ్కి సంబంధించినటువంటి లింగ నిర్ధారణ, పుట్టబోయే శిశువు ఆడనా మొగనా అని తేల్చేటువంటి టెస్టులు ఆ కారులో వేస్తున్నారు. దాన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఈ పోలీసు వాళ్ళు పట్టుకొని ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టబయలు చేసారు. దానికి సంబంధించినటువంటి వార్త ఖమ్మం జిల్లాలో చింతకానిలో జరిగింది. ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారట. ఆ ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి ఊర్లలోకి పోయి ఎవరైతే గర్భంతో ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి మేము ఇట్లా చేస్తాం అంటే కొంతమంది చేపించుకుంటారు, కొంతమంది చేపించుకుంటలేదు. ఆడపిల్ల అయితేనేమో గర్భస్రావం చేయడం అంటే అబార్షన్ చేయడం అంటే వాళ్ళు చెప్తారు అన్నట్టు, పుట్టబోయే శిశువు ఆడనా మొగనా అని చెప్పి ఈ కారులో వాళ్ళు పరీక్షలు చేస్తున్నారట. ఒకవేళ కారులో పరీక్షలకు ఒప్పుకున్నలను హాస్పిటల్ తీసుకుపోతున్నారట. ఇట్లా ఈ ముగ్గురు కలిసి దందా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఖమ్మంకి సంబంధించి అల్లీపురానికి చెందిన కాత్యాయని అంటే ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తుంది. ఆమె ఒకటి. తర్వాత ఆర్ఎంపీ రాచబండి మనోజ్, కొదుమూరుకు చెందినటువంటి చింతకాని మండలం కొదుమూరుకు చెందిన రాచబంటి మనోజ్ ప్లస్ ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నటువంటి కాత్యాయని ఇద్దరు. తర్వాత ఇంకొకరెవరు? చారి, అక్రమార్జనకు సిద్ధపడ్డటువంటి ఆర్ఎంపీ చారి. ఈ ముగ్గురు కూడా ఒక కారును అద్దెకి తీసుకొని దాంట్లో అల్ట్రాసౌండ్ సిస్టమ్ పెట్టి ఒక కారు కొనుగోలు చేసిండట. ఎవరు? ఈ ఆర్ఎంపీ చారి అంటే ఆయనే కొనుగోలు చేసిండు. ఇట్లా ఈ ముగ్గురు కూడా ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ ఈ ప్రాంతాలలో ఉండేటువంటి అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని ఆసరగా చేసుకొని మీకు పుట్టబోయే బిడ్డ ఆడ మొగ అని తేల్చి చెప్తాం అంటే వాళ్ళకి ఆశలు ఉంటాయి. మా కొడుకు అయితేనే ఉంచుకుంటాం, లేకపోతే అబార్షన్ చేయించుకుంటాం అనేటువంటిది. ఆ అమాయక ప్రజల దగ్గర పోతే వీళ్ళు డబ్బులు తట్టుకుంటున్నారు. ఈ ఆర్ఎంపీ ఎంత చేసినా వస్తుంది అన్నమాట. అక్రమార్జన కావాలని చెప్పేసి ఆ ల్యాబ్ టెక్నీషియన్ కాత్యాయని, తర్వాత మనోజ్ బల్లెపల్లికి చెందినటువంటి ఎవరు ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి కాత్యాయని, కొదుమూరుకు చెందిన ఆర్ఎంపీ రాజబండి మనోజ్, తర్వాత ఇంకో ఆర్ఎంపీ చారి ఆర్ఎంపీలు ఇద్దరు, ఒక ల్యాబ్ టెక్నీషియన్. ఈ ముగ్గురు దొంగలు కలిసి చేస్తారు. ఈ ముగ్గురు దొంగలు మరి ఎన్ని గర్భ విచ్ఛిత్తులు చేసిర్రు, ఎన్ని లింగ నిర్ధారణ పరీక్షలు చేసిర్రు, వీళ్ళకి ఇంకా ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఏ హాస్పిటల్తో లింక్ ఉన్నది వీళ్ళకు, ఇంకా ఈ ముఠాలో ఎంతమంది సభ్యులు పూర్తిగా విచారణ చేసి వీళ్ళకు ఎన్ని గర్భ విచ్ఛిత్తులు చేసి ఉంటారు. వీళ్ళు లింగ నిర్ధారణ చేయడం వల్ల ఆడ మగ అని చెప్పడం వల్ల ఎన్నో ప్రాణాలు పోయి ఉంటాయి. వీళ్ళ ముగ్గురికి ఉరిశిక్ష చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకొకడు లింగ నిర్ధారణ పరీక్ష చేయాలంటే భయపడాలి. ఈ ముగ్గురు తీసుకొని ఉరిశిక్ష చేయాలి. ఆ పసి ప్రాణాలను గర్భంలోనే తుంచివేసినటువంటి ఈ ముగ్గురు దొంగల్ని తీసుకుపోయి నిర్దాక్షిణంగా ఉరిశిక్ష చేస్తే ఇంకొకడు ఎవడు లింగ నిర్ధారణ అనే ముచ్చట తీయడిగా మంచిగా బతుకొని ఏదైనా వ్యాపారం చేసుకోలో ఆర్ఎంపీ ఉన్నటువంటి సూదులో ఇంజక్షన్ ప్రాముఖ్యత చేసుకొని బతికితే అయిపోతుంది. ఈ పిచ్చి పనులు ఎందుకు? వాడిని పట్టుకొని ఫస్ట్ ఈ ముగ్గురిని దన్నాలి.